హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. ఈ రోజు నుండి ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ అవడం అయితే జరిగింది. ఎవరైతే ఎగ్జామ్ రాస్తున్నారో ఎవరో ఒకరు సెండ్ చేస్తారులే అనుకోకుండా మన యూట్యూబ్ ఛానల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీలో ఏదో ఒక వీడియో ఓపెన్ చేసి దాని కింద క్వశ్చన్స్ కామెంట్ చేయడం కానీ లేదా ఇన్స్టాగ్రామ్లో నాకు సెండ్ చేయడం కానీ మిస్ అవ్వకుండా చేయండి. మీరు క్వశ్చన్స్ సెండ్ చేసే దాన్ని బట్టే నేను వీడియో చేయడం అయితే ఆధారపడి ఉంటుంది. ఎవరో ఒకరు చేస్తారులే అనుకోకుండా అందరికీ అన్ని క్వశ్చన్స్ గుర్తుండవు కాబట్టి ప్రతి వాళ్ళు కూడా మీకు గుర్తున్న క్వశ్చన్స్ అనే వాటిని మిస్ అవ్వకుండా అయితే కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఓకే, రివ్యూ వీడియోస్ అయితే దాన్ని బట్టి నేను చేయడం అయితే జరుగుతుంది. ప్రిపరేషన్ వీడియోస్ కానీ జాబ్ అప్డేట్స్ వీడియోస్ కానీ మీరు మిస్ కాకుండా చూడాలి అనుకుంటే తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని అయితే ఫాలో అవ్వండి. ఈ రోజు ఈ వీడియోలో మనం జీడీ కానిస్టేబుల్ ఫిబ్రవరి 21 సెకండ్ షిఫ్ట్ లో జరిగిన మెమరీ బేస్డ్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అయితే డిస్కస్ చేద్దాం. ఓకే, మొట్టమొదటిగా రామస్వామి కప్ అనేది దేనికి సంబంధించిన ట్రోఫీ అని అయితే అడిగారో, రామస్వామి కప్ అనేది ఏదైతే ఉందో ఇది హాకీకి సంబంధించిన టోర్నమెంట్ మనకి. ఓకే, రామస్వామి కప్ అనేది హాకీకి సంబంధించిన టోర్నమెంట్. సో కప్స్ అండ్ రిలేటెడ్ ట్రోఫీస్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి స్పోర్ట్స్ రిలేటెడ్ గా చాలా ఇంపార్టెంట్ మనకి. స్పోర్ట్స్ టెర్మినాలజీ కానీ స్పోర్ట్స్ ట్రోఫీస్ కానీ రీసెంట్ గా ఎవరెవరు విన్ అయ్యారని కానీ స్టార్టింగ్ లో ఎవరు విన్ అయ్యారో ఇలాంటి స్పోర్ట్స్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అయితే నెక్స్ట్ షిఫ్ట్ ఉన్న వాళ్ళు మిస్ అవ్వకుండా అయితే చూసుకోండి. అలాగే బోనాల ఫెస్టివల్, ఇంపార్టెంట్ ఫెస్టివల్స్ టాపిక్ కూడా చూసుకోవాల్సి ఉంటుంది. బోనాల పండుగ అనేది తెలంగాణలో అయితే జరుపుకుంటారు కదా. ఇది మహంకాళికి సంబంధించి పూజించే మనకి పండగ బోనాలు అనేది హైదరాబాద్, సికింద్రాబాద్ అలాగే తెలంగాణ రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో కూడా జరుపుకుంటారు. ఎప్పుడు అంటే ఆషాఢ మాసంలో, ఒక్కొక్కసారి సీజన్ గురించి కూడా అడుగుతూ ఉంటాడు. ఆషాఢ మాసం జూలై ఆగస్ట్ టైంలో ఈ పండుగను అయితే జరుపుకోవడం అయితే జరుగుతూ ఉంటుంది. సో ఇంపార్టెంట్ ఫెస్టివల్స్ అనేవి కూడా చూసుకోండి. మన ఛానల్ ఆల్రెడీ వీడియోస్ ఉంటాయి. అలాగే కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ ఆఫ్ ఇండియా అడాప్టెడ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఆన్ నవంబర్ 26, 1949 అండ్ కేమ్ ఇన్ టు ఎఫెక్ట్ ఆన్ జనవరి 26, 1950. భారత రాజ్యాంగ సభ నవంబర్ 26, 1949 భారత రాజ్యాంగాన్ని అయితే ఆమోదించింది. భారత రాజ్యాంగాన్ని ఎప్పుడు ఆమోదించారు అంటే కనుక నవంబర్ 26, 1949 ఆమోదించడం అయితే జరిగింది. ఎప్పటి నుండి అమల్లోకి వచ్చింది అంటే కనుక జనవరి 26, 1950 అమల్లోకి వచ్చింది. అందుకే మనకి ప్రతి సంవత్సరం కూడా జనవరి 26న రిపబ్లిక్ డే గణతంత్ర దినోత్సవం అయితే జరుపుకోవడం అయితే జరుగుతుంది. అలాగే ఉమెన్ రిజర్వేషన్ పర్సంటేజ్, మహిళా రిజర్వేషన్ శాతం ఎంత అంటే ఆప్షన్ లో 1/3, 1/2 ఆ విధంగా వేస్తే 1/3% అవుతుంది, లేదా 33% అయితే మహిళలకు అయితే మనకి రిజర్వేషన్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. అలాగే ఉత్తరప్రదేశ్ సీఎం, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ఎవరు అంటే యోగి ఆదిత్యనాథ్. డైరెక్ట్ గా ఉత్తరప్రదేశ్ సీఎం అని అడిగారా, లేదా మనకి ఈ బిఆర్ అంబేద్కర్, భారతరత్న బిఆర్ అంబేద్కర్ గారు అవార్డు అనేది రీసెంట్లీ ఎవరికి అందజేశారో అని అడిగారో తెలియదు. ఇన్ కేసు సపరేట్ గా అడిగితే యూపీ సీఎం ఎవరు అంటే కనుక యోగి ఆదిత్యనాథ్, లేదా భారతరత్న మనకి బిఆర్ అంబేద్కర్ గారు అవార్డుని ఎవరికి మనకి రీసెంట్ గా ఇచ్చారు అంటే యోగి ఆదిత్యనాథ్ ఆన్సర్ అవుతుంది. అలాగే పండిత్ బిర్జు మహారాజ్ మనకి ఏ నృత్యానికి సంబంధించిన వారు అంటే కథక్ నృత్యానికి సంబంధించిన వారు. ఏ ఘరానా అంటే కనుక లక్నో కల్కా బిందాలడిన్ ఘరానాకి సంబంధించిన పర్సన్ పండిత్ బిర్జు మహారాజ్ గారు. ఓకే, ఏ నృత్యం అంటే కథక్, అలాగే ఏ ఘరానా అని అడిగితే కనుక లక్నో కల్కా బిందాదిన్ ఘరానాకి చెందినవారు. అలాగే కథక్ అనేది ఏ రాష్ట్రానికి సంబంధించిన నృత్యం అంటే కనుక ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించింది. లేదా ఉత్తరప్రదేశ్ రాష్ట్రం యొక్క శాస్త్రీయ నృత్యం ఏది అని అడిగితే కనుక కథక్. క్వశ్చన్ ఎలా అడిగినా సరే నృత్యం ఇచ్చి స్టేట్ అడిగినా, స్టేట్ ఇచ్చి నృత్యం అడిగినా మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఆన్సర్ చేయాలి. క్లాసికల్ డాన్స్ ఫామ్స్ ఏవైతే 9 డాన్స్ ఫామ్స్ ఉన్నాయో అవి, అలాగే ఫోక్ డాన్స్ ఫామ్స్, అలాగే డాన్స్ ఫామ్స్ లో ఎవరైతే ఫేమస్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళు వాయిద్యాలు కానీ వాళ్ళు అవార్డ్స్ ఏమి గెలుచుకున్నారో ఇలాంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీరైతే చూసుకోవాల్సి అయితే ఉంటుంది. మన ఛానల్ అన్ని కూడా వీడియోస్ అయితే గతంలో మనకి ఎస్ఎస్సి ఎంటీఎస్ అప్పుడు అయితే చేయడం జరిగింది. ఆ వీడియోస్ అన్ని కూడా ప్లేలిస్ట్ లింక్ మీకు టెలిగ్రామ్ లో షేర్ చేస్తాను. టెలిగ్రామ్ యాప్ లోకి వెళ్ళి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీని సెట్ చేసి టెలిగ్రామ్ లో జాయిన్ అవ్వచ్చు, లేదా మన ఛానల్ పేరు మీద క్లిక్ చేసిన టెలిగ్రామ్ లింక్ అక్కడ ఉంటుంది, అక్కడ నుండి జాయిన్ అవ్వండి. ఇంపార్టెంట్ వీడియోస్ మీరు ఫ్రీగానే చూడొచ్చు, దాంట్లో మొత్తం ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. అలాగే స్ట్రాటజీకే పీడిఎఫ్స్ ఎవరికైనా కావాలన్నా మనకి లింక్ డిస్క్రిప్షన్ లో షేర్ చేస్తాను, అక్కడ నుండి మీరు బై చేయొచ్చు. నెక్స్ట్, ఫార్మర్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా రామ్నాథ్ కోవింద్ ప్రెజెంటెడ్ ద భారతరత్న అంబేద్కర్ అవార్డ్ టు ద చీఫ్ మినిస్టర్ యోగి ఆదిత్యనాథ్ ఫర్ హిస్ ఎఫర్ట్స్ ఇన్ క్రియేటింగ్ ద ఫ్రీ ఉత్తరప్రదేశ్. ఆల్రెడీ ఇందాక చెప్పుకున్నాం కదా, బిఆర్ అంబేద్కర్ భారతరత్న అవార్డుని మనకి ఎవరికి అందజేశారు అంటే మనకి రామ్నాథ్ కోవింద్ గారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి నిర్భయ ఉత్తరప్రదేశ్ గా తీర్చిదిద్దినందుకు గాను ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గారికి అయితే ఈ బిఆర్ అంబేద్కర్ అవార్డుని అయితే అందజేయడం అయితే జరిగింది. అలాగే హైయెస్ట్ ఫీమేల్ లిటరసీ రేట్, ఓకే, మనకి అత్యధిక మహిళా అక్షరాస్యత కలిగిన రాష్ట్రం ఏది అని అడిగితే కనుక మహిళా అక్షరాస్యత కూడా సేమ్ కేరళలోనే అయితే ఎక్కువగా అయితే ఉంటుంది. జనరల్ గా లిటరసీ ఎక్కువ ఎక్కడన్నా
లేదా మహిళా అక్షరాస్యత రేటు ఎక్కువ ఎక్కడన్నా సరే కేరళ రాష్ట్రం అనేది అయితే ఆన్సర్ అవుతుంది. ఓకే. మనకి జనాభా లెక్కలు 2011 సెన్సెక్స్ అనేది ఖచ్చితంగా ప్రతి పాయింట్ కూడా మీరు క్షుణ్ణంగా తీర్చుకొని అయితే వెళ్ళాలి. ఖచ్చితంగా ఈ టాపిక్ మీద అయితే ప్రశ్న అయితే అడగడం జరుగుతుంది. హైయెస్ట్ లిటరసీ రేట్ అత్యధిక అక్షరాస్యత కలిగిన రాష్ట్రం ఏది అంటే కేరళ రాష్ట్రం. సెకండ్ ప్లేస్‌లో ఉన్న రాష్ట్రం ఏది అని అడిగితే గనక మిజోరాం సెకండ్ ప్లేస్‌లో అయితే ఉంటుంది. అలాగే ఫీమేల్ లిటరసీ ఎక్కువ ఎక్కడ ఉంది అన్నా సరే కేరళ ఆన్సర్ అవుతుంది. అలాగే అత్యల్ప అక్షరాస్యత లోయెస్ట్ లిటరసీ రేట్ అడిగితే గనక బీహార్ అనేది అయితే ఆన్సర్ అవుతుంది. హైయెస్ట్ కేరళ, లోయెస్ట్ అయితే బీహార్ రాష్ట్రాల వారీగా చూసుకున్నట్లయితే. అలాగే వేరే షిఫ్ట్‌లో కేంద్రపాలిత ప్రాంతం గురించి అడిగాడు. హైయెస్ట్ లిటరసీ రేట్ మనకి అత్యధిక అక్షరాస్యత రేటు కలిగిన కేంద్రపాలిత ప్రాంతం వచ్చేసరికి లక్షద్వీప్ అయితే ఆన్సర్ అవుతుంది. ఓకే. అలాగే లోయెస్ట్ లిటరసీ రేట్ యూనియన్ టెరిటరీ అత్యల్ప అక్షరాస్యత కలిగిన కేంద్రపాలిత ప్రాంతం అడిగితే గనక దాద్రా నగర్ హవేలీ అయితే ఆన్సర్ అవుతుంది. ఇవి ఫస్ట్, సెకండ్ షిఫ్ట్ క్వెషన్స్ అయితే మిక్స్ అయ్యి అయితే ఉంటాయి గమనించండి. అలాగే నీతి ఆయోగ్ గురించి అయితే అడిగారు. యాక్చువల్‌గా నీతి ఆయోగ్ మనం హూ ఈస్ హూ వీడియోలో చాలా సార్లు అయితే డిస్కస్ చేసాం. ఇండియాలో ఉన్న ప్రణాళికా సంఘం ప్లానింగ్ కమిషన్ ఆఫ్ ఇండియాని రద్దు చేస్తూ 1 జనవరి 2015 నుండి నీతి ఆయోగ్‌ని అయితే మనకు అమల్లోకి తీసుకొచ్చారు. నీతి ఆయోగ్‌లో నీతి ఫుల్ ఫామ్ ఏంటి అంటే నేషనల్ ఇన్‌స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా. నీతి ఆయోగ్ చైర్మన్ ఎవరు అంటే ప్రధానమంత్రి ప్రైమ్ మినిస్టర్‌గా ఎవరైతే ఉంటారో వాళ్ళే నీతి ఆయోగ్ చైర్మన్‌గా ఉంటారో. ప్రెజెంట్ నీతి ఆయోగ్ చైర్మన్ ఎవరు అంటే నరేంద్ర మోడీ. నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ ఎవరు అంటే సుమన్ కే బెర్రీ. నీతి ఆయోగ్ సీఈఓ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎవరు అంటే బీవీఆర్ సుబ్రహ్మణ్యం. ఓకే. నీతి ఆయోగ్ ప్రణాళికా సంఘాన్ని రద్దు చేస్తూ ప్లానింగ్ కమిషన్ ఆఫ్ ఇండియాని మనకి 1 జనవరి 2015 తీసుకొచ్చారు. చైర్మన్ ప్రధానమంత్రి, వైస్ చైర్మన్ సుమన్ కే బెర్రీ, సీఈఓ బీవీఆర్ సుబ్రహ్మణ్యం. అలాగే హూ వాస్ ద ఫస్ట్ మ్యూజిషియన్ టు బి అవార్డెడ్ విత్ భారతరత్న. భారతరత్న అవార్డు పొందిన మొట్టమొదటి సంగీతకారులు ఎవరు అంటే మ్యూజిక్ కేటగిరీలో మొట్టమొదటిసారిగా భారతరత్న అవార్డుని ఎవరు గెలుపొందారని అడిగారో ఆన్సర్ మనకి ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు 1998లో అయితే గెలుపొందారు. తర్వాత 2001లో లతా మంగేష్కర్ గారు కూడా భారతరత్నాన్ని అయితే అందుకున్నారు. రీసెంట్ గా భారతరత్న అవార్డుకి సంబంధించిన ఇంపార్టెంట్ పాయింట్స్ తో వీడియో చేశాను. దాంట్లో ఆల్రెడీ ఈ పాయింట్ మనం డిస్కస్ చేసాం. ఆ వీడియో మీరు చూస్తుంటే ఈ బిట్ ఈజీగా ఆన్సర్ అయితే చేయగలుగుతారు. చూడకపోతే భారతరత్న ఇంపార్టెంట్ వీడియో అయితే చూడండి. ఓకే. టెలిగ్రామ్ లో కూడా ఇంపార్టెంట్ వీడియోస్ ఒకసారి రీషేర్ చేస్తాను. మిస్ అవ్వకుండా ఫాలో అవ్వండి. నెక్స్ట్ ప్రధానమంత్రి జనధన్ యోజన పథకం అనేది ఎప్పుడు ప్రారంభించారు అని అడిగారు. ఇది కూడా రీసెంట్ గా నేను సెంట్రల్ గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వ పథకాల వీడియో చేశాను. దాంట్లో ఈ పాయింట్ అయితే చెప్పడం జరిగింది. 2014 28 ఆగస్టున అయితే జనధన్ యోజన మనకి జీరో అకౌంట్ ఏదైతే ఉందో దానికోసం ఈ అకౌంట్ అయితే మనకి స్కీమ్ అయితే ప్రారంభించారు. దీంట్లో భాగంగా 1 lakh యాక్సిడెన్షియల్ ఇన్సూరెన్స్ అనేది ఉంటుంది. దీన్ని 2 lakhs కి పెంచారు. లైఫ్ ఇన్సూరెన్స్ కవర్ అనేది 30,000 ఉంటుంది. గతంలో మనకి స్టార్టింగ్ పథకం ప్రారంభించినప్పుడు 5,000 ఓవర్ డ్రాఫ్ట్ తో స్టార్ట్ చేశారు. తర్వాత ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ అనేది అయితే 10,000 కి అయితే ఇంక్రీజ్ చేయడం అయితే జరిగింది. దాంట్లో స్కీమ్స్ అన్ని కూడా డిస్కస్ చేసాం. ఒకసారి కేంద్ర ప్రభుత్వ పథకాలు వీడియో చూడకపోతే చూడండి. అలాగే ఫస్ట్ వరల్డ్ కప్ వార్ ఆర్గనైజ్డ్. ఓకే. మనకి మొట్టమొదటిసారిగా వరల్డ్ కప్ ఇంగ్లాండ్ లో 1975లో అయితే జరిగింది. మొట్టమొదటి వరల్డ్ కప్ 1975లో ఎవరు గెలుచుకున్నారు అని అడిగారు. వెస్టిండీస్ టీం అయితే గెలుచుకోవడం జరిగింది. వరల్డ్ కప్ జరిగినప్పుడు నేను వరల్డ్ కప్ రిలేటెడ్ గా ఇంపార్టెంట్ పాయింట్స్ తో వీడియో చేశాను. దాంట్లో ఈ పాయింట్ అయితే డిస్కస్ చేసాం. ఆ వీడియో చూసిన వాళ్ళు ఉంటే మీకు ఈ బిట్ అయితే ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. అలాగే 1983, 2011 2 సంవత్సరాలను కూడా భారతదేశం అయితే మనకి ప్రపంచ కప్ వరల్డ్ కప్ అయితే ఓడిఐ వరల్డ్ కప్ అయితే 50 ఓవర్స్ కప్ అయితే గెలుచుకోవడం జరిగింది. 1983లో కపిల్ దేవ్ కెప్టెన్సీలోను, 2011 ధోని కెప్టెన్సీలోను అయితే ఇండియా వరల్డ్ కప్ అయితే గెలుచుకుంది. అలాగే ఐసీసీ మెన్స్ వరల్డ్ కప్ పురుషుల ప్రపంచ కప్ అనేది 2019లో వేల్స్ ఇంగ్లాండ్ లోను, 2023లో ఇండియాలోను జరిగింది. అప్కమింగ్ 2027లో దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా 3 కూడా మనకి సౌత్ ఆఫ్రికా, జింబాబ్వే, నమీబియా మనకి ఉమ్మడిగా ఆతిథ్యం అయితే వహించబోతున్నాయి. 2031లో తిరిగి ఇండియా మరియు బంగ్లాదేశ్ లో అయితే మనకి వరల్డ్ కప్ అయితే జరగబోనుంది. అలాగే ఆర్టికల్ 280 గురించి అడిగారు. ఆర్టికల్ 280 అనేది ఫైనాన్స్ కమిషన్ కి సంబంధించింది, ఆర్థిక కమిషన్ కి సంబంధించింది. అలాగే మనకి సత్యశోధక సమాజం అనేది ఎవరు స్థాపించారని అడిగారు. సత్యశోధక సమాజం అనేది జ్యోతిబా పూలే మనకి 1873 పూణే మహారాష్ట్రలో అయితే మనకి స్థాపించారు. అలాగే వెన్ వాజ్ ద ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఐఎన్సి ఫౌండెడ్. ఓకే. మనకి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ భారత జాతీయ కాంగ్రెస్ ఎప్పుడు స్థాపించారు అని అడిగితే కనుక 28 డిసెంబర్ 1885 బొంబాయిలో స్థాపించారు. మొట్టమొదటి అధ్యక్షుడు ఎవరు భారత జాతీయ కాంగ్రెస్ కి అని అడిగితే కనుక ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఫస్ట్ ప్రెసిడెంట్ వచ్చేసరికి డబ్ల్యూసి బెనర్జీ లేదా ఉమేష్ చంద్ర బెనర్జీ. అలాగే ఫస్ట్ ప్రెసిడెంట్ ఎవరు అని అడిగితే ఉమేష్ చంద్ర బెనర్జీ. ఎవరు స్థాపించారని అడిగితే ఏవో హ్యూమే, అలన్ ఉటావిన్ హ్యూమే లేదా ఏవో హ్యూమే 1885లో
స్థాపించారు. ఫౌండెడ్ చాలా మంది కన్‌ఫ్యూజ్ అవుతూ ఉంటాడు. ఫౌండర్ ఎవరు అని అడిగితే ఏవో హ్యూమే. ఫస్ట్ ప్రెసిడెంట్ ఎవరు అని అడిగితే డబ్ల్యూసీ బెనర్జీ. ఓకే. ఫస్ట్ మీటింగ్ ఎక్కడ స్థాపించబడిందంటే ముంబైలో అయితే స్థాపించబడింది. 1885 సంవత్సరం అడిగితే గనక 1885 అయితే ఆన్సర్ అవుతుంది. సో, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సమావేశానికి సంబంధించి ముఖ్యమైన సమావేశాలు, అలాగే మనకి పూర్ణ స్వరాజ్ వచ్చినప్పుడు ఎవరు ప్రెసిడెంట్‌గా ఉన్నారు? ఓకే. మొట్టమొదటి మహిళా ప్రెసిడెంట్ ఎవరు? ఇలాంటి ముఖ్యమైన అంశాలన్నీ కూడా ఒకసారి అయితే మీరు రివిజన్ చేయండి. ఫస్ట్ ఐఎన్‌సి మహిళా ప్రెసిడెంట్ ఎవరు అన్నది మీరు గుర్తుంటే కింద కామెంట్ చేయండి. ఫస్ట్ ఇండియన్ వుమెన్ కాంగ్రెస్ ప్రెసిడెంట్, అలాగే ఫస్ట్ వుమెన్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ 2 వేరు వేరు. ఆ రెండిటికి ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. అలాగే సుప్రీం కోర్ట్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా గురించి అడిగారు. 50th సుప్రీం కోర్ట్ చీఫ్ జస్టిస్ అడిగితే గనక డీవై చంద్రచూడ్ లేదా ధనంజయ్ యశ్వంత్ చంద్రచూడ్. 49th అడిగితే ఉదయ్ ఉమేష్ లలిత్ లేదా యూయూ లలిత్. 48th అడిగితే నూతలపాటి వెంకటరమణ. 48th రీసెంట్‌గా నేను ఈ క్వెషన్ అనేది మన కమ్యూనిటీ పోల్‌లో కూడా మనకైతే మీకు పోస్ట్ చేయడం అయితే జరిగింది. సేమ్ క్వెషన్ అయితే అడిగారు. మనం హూ ఈస్ హూ వీడియోలో కూడా చాలా సార్లు అయితే డిస్కస్ చేసాం. సుప్రీం కోర్ట్ ప్రధాన న్యాయమూర్తి ధనంజయ్ యశ్వంత్ చంద్రచూడ్ 9th November 2022 నుండి అయితే చార్జ్ తీసుకోవడం జరిగింది. 49 ఉదయ్ ఉమేష్ లలిత్, 48 నూతలపాటి వెంకటరమణ. సో, ఇది మనకి ఫస్ట్, సెకండ్ షిఫ్ట్‌లో గ్యాదర్ అయిన క్వెషన్స్ అనేవి. ఇంకా మిస్ అయిన క్వెషన్స్ అనే వాటిని కామెంట్ చేయండి. అలాగే నెక్స్ట్ షిఫ్ట్ రాస్తున్న వాళ్ళు కూడా ఆల్రెడీ ఈ ఫస్ట్, సెకండ్ షిఫ్ట్‌లో మిస్ అయిన క్వెషన్స్ కూడా మిస్ అవ్వకుండా మీరు కామెంట్ చేసినట్లయితే నేను వీడియో అనేది ఇంకా ఎక్కువ క్వెషన్స్ యాడ్ చేసి ఎఫిషియెంట్‌గా చేయడానికైతే హెల్ప్‌ఫుల్ అవుతుంది. ఓకే. చాలా తక్కువ మంది మాత్రమే సెండ్ చేశారు. అందుకే ప్రాపర్‌గా మనకి ఎక్కువ అయితే గ్యాదర్ అవ్వలేదు. గ్యాదర్ అయిన మట్టుకు అయితే మీకు చేయడం అయితే జరిగింది. కొన్ని క్వెషన్స్ వచ్చాయా రాలేదన్నది కూడా మనకు కన్ఫర్మ్‌గా అయితే తెలీదు. కాబట్టి ప్రాపర్‌గా ప్రతి వాళ్ళు కూడా మిస్ అవ్వకుండా క్వెషన్స్ కామెంట్ చేస్తే నెక్స్ట్ వీడియోలోనే మనం పర్ఫెక్ట్‌గా రివ్యూస్ అయితే చేసుకోవడం అయితే జరుగుతుంది. మీకు వీడియో యూజ్ అయితే ఖచ్చితంగా లైక్ చేసి, కామెంట్ చేసి ఫేస్‌బుక్, వాట్సాప్, టెలిగ్రామ్‌లో మన వీడియోని షేర్ చేసే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ వీడియోస్ మిస్ కాకుండా ఉండాలంటే తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. అలాగే టెలిగ్రామ్ యాప్‌లోకి వెళ్లి కాంపిటీటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీని సెట్ చేసి మన ఛానల్ లోగో చూసి కన్ఫర్మ్ చేసుకొని మీరైతే జాయిన్ అవ్వచ్చు. పీడీఎఫ్ లింక్ అనేది, ప్లేలిస్ట్ లింక్ అనేది వీడియో డిస్క్రిప్షన్‌లోను, టెలిగ్రామ్‌లోను షేర్ చేస్తాను. అక్కడ నుండి చెక్ చేయొచ్చు. ఓకే. థాంక్ యూ.